ఓం నమో వెంకటేశాయ. అందరికీ నమస్కారం అండి. పరమ పవిత్రమైన సుబ్రహ్మణ్య షష్ఠి ఎవరైతే కుజదోషంతో విపరీతంగా బాధపడుతున్నారో, సర్పదోషంతో వివాహం జరగక, వివాహం జరిగిన సంతానం కలగక, అనారోగ్య సమస్యలతో, చర్మ వ్యాధులతో, దీర్ఘకాల వ్యాధులతో ఎవరైతే బాధపడుతున్నారో అటువంటి వాళ్ళు సుబ్రహ్మణ్య షష్ఠిని భక్తి శ్రద్ధలతో ఆచరించినట్లయితే ఆ సుబ్రహ్మణ్య స్వామి అనుగ్రహం చేత వివాహం కాని వారికి వివాహం, సంతానం లేని వారికి సంతానం, అదేవిధంగా చర్మ వ్యాధులు, అనారోగ్యాలతో బాధపడే వారికి ఉపశమనం కలుగుతుందని వ్యాస మహర్షి రచించిన స్కంద పురాణంలో చెప్పబడినది. కాబట్టి ఈ సుబ్రహ్మణ్య షష్ఠిని ఎలా ఆచరించాలి అనే ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా మనం ఈ వీడియోలో తెలుసుకుందామండి. ఒకవేళ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి. అదేవిధంగా నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల యూజ్ ఏంటి అంటే, నా ఛానల్లో దేవుడికి సంబంధించినటువంటి పూజలకు సంబంధించినటువంటి ఏ రోజు ఏ తిథి రోజున ఏ పూజ చేసుకోవాలి అనేటువంటి పూర్తి ఇన్ఫర్మేషన్ వస్తుందండి. మీరు ఏ పని చేసుకుంటా అయినా సరే వీడియో అనేది ప్లే చేసి వినవచ్చు. అదేవిధంగా మీరు లైక్ చేయడం వల్ల ఈ తెలియని ఇన్ఫర్మేషన్ అనేది వేరొకరికి షేర్ అవుతుందండి. ఇక మనం పూజా ఇన్ఫర్మేషన్లోకి వెళ్తే, సుబ్రహ్మణ్య షష్ఠి పూజ ఏ విధంగా చేసుకోవాలి ఏంటి అనే ఇన్ఫర్మేషన్లోకి వెళ్తే, మొట్టమొదటిగా సుబ్రహ్మణ్య షష్ఠి ఎప్పుడు అని చెప్పేసి ఎప్పటిలాగే అందరికీ కన్ఫ్యూజన్ ఉందండి. సుబ్రహ్మణ్య షష్ఠి మనం డిసెంబర్ 7వ తేదీ రోజున జరుపుకుంటాం. డిసెంబర్ 6వ తేదీ శుక్రవారం మధ్యాహ్నం 12:07 నుండి మనకి షష్ఠి తిథి మొదలై నెక్స్ట్ డే డిసెంబర్ 7 ఉదయం 11:05 వరకు షష్ఠి తిథి ఉన్నది. అంటే శనివారం ఉదయం 11:05 వరకు అయితే మనకు తిథి ఉన్నది. మన తెలుగు పంచాంగం ప్రకారం సూర్యోదయంతో తిథి ఉన్న రోజునే పండగని మనం జరుపుకోవాలి. కాబట్టి డిసెంబర్ 7వ తేదీ రోజున మనం సుబ్రహ్మణ్య షష్ఠిని అయితే జరుపుకుంటున్నామండి. సుబ్రహ్మణ్య షష్ఠి మనకి డిసెంబర్ 7వ తేదీ ఉదయం 5 గంటల నుంచి 9 గంటల మధ్యలో అయితే విశేషంగా స్వామివారికి ఇంట్లో పూజ చేసుకోవచ్చు. ఇంట్లో పూజ అయిపోయిన తర్వాత మనం దేవస్థానంకి వెళ్ళి స్వామివారిని అభిషేకం చేసుకోవచ్చు. మనకి రావి చెట్టు కింద జంట నాగులు ఉంటాయి కదా, ఆ జంట నాగులకి మనం పాలతో అభిషేకం చేసుకొని పూజ అయితే చేసుకోవచ్చండి. అంటే 11:05 లోపు మనం దేవస్థానం కూడా వెళ్ళి అక్కడ జంట నాగులకు పూజ చేసుకోవచ్చు. ఎందుకు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని మనం సర్పరూపంలో కూడా పూజిస్తామండి. కాబట్టి మనం సర్పరూపంలో కూడా మనం స్వామివారిని భావిస్తాం కాబట్టి మనం జంట నాగుల్ని కూడా పూజ చేసుకోవచ్చు. ఇక మనం తెల్లవారుజామునే లేచేసి ఆ రోజు ఇల్లు వాకిలి మొత్తం శుభ్రం చేసుకొని కాలకృత్యాలు తీర్చుకొని తలస్నానం చేసేసుకొని స్త్రీలు పురుషులు అందరూ పిల్లలు కూడా ఈ పూజ అయితే చేసుకోవచ్చు. మామూలుగా అయితే మనం సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని మంగళవారం నాడు విశేషంగా ఆరాధిస్తాం. అలాగే ప్రతి నెలలో వచ్చే శుద్ధ షష్ఠి రోజున కూడా దేవాలయాల్లో స్వామివారికి విశేషమైన పూజలు అయితే చేస్తారండి. అంతేకాకుండా సుబ్రహ్మణ్య స్వామి వారిని పూజించడం వల్ల నేత్ర రోగాలు, చర్మ వ్యాధులు తగ్గుతాయి అని చెప్పేసి మనం ఇంతకుముందు చెప్పుకున్నాం కదా. పెళ్లి కాని వారికి వివాహం, మంచి సంతానం, సౌభాగ్యం, ఆయురారోగ్యాలు జరుగుతాయని మన విశ్వాసం. స్వామివారిని నమ్మి సంతానం కలిగిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అలా వారి సంతానానికి సుబ్రహ్మణ్య సహస్రనామాల్లో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి పేరు కూడా పెట్టుకుంటారు. ఇక మనం పూజ విషయానికి వచ్చినట్లయితే కనుక స్నానం అయిపోయిన తర్వాత ఉతికిన బట్టలు ధరించాలి. వీలైతే ఆ రోజు మొత్తం కూడా ఉపవాసం ఉండాలండి. పాలు పండ్లు తీసుకోవచ్చు. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి ఎరుపు రంగు అంటే చాలా ఇష్టం అండి. కాబట్టి కుదిరితే ఎర్ర మందారాలతో లేదా గులాబీలు దొరుకుతాయి కదా మనకి రెడ్ కలర్వి, అలా ఎర్ర మందారాలు లేదా ఎర్రని గులాబీలతో పూజ చేస్తే కుజగ్రహ దోషాలు పోతాయి అని చెప్పేసి నమ్మకం. స్వామివారిని పాలతో అభిషేకం చేస్తారు. మనం కూడా రావి చెట్టు కింద ఉన్నటువంటి జంట నాగుల్ని పాలతో అభిషేకం చేయొచ్చు ఆ రోజున. సుబ్రహ్మణ్యేశ్వర షష్ఠి రోజున సుబ్రహ్మణ్య స్వామి ఆలయాల్లో వల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్య కళ్యాణం కూడా చేస్తారండి. ఇక స్వామివారికి
చిమిలి, చలిబిండి, పానకం, వడపప్పు, కొబ్బరికాయ, పండ్లు నైవేద్యంగా అయితే సమర్పించాలి. స్వామివారి పూజ ఎలా చేయాలి అంటే పూజా మందిరంలో ఒక పీఠం ఏర్పాటు చేసుకోండి. పీఠం పైన బియ్యపిండి ముగ్గు వేసేయండి. బియ్యపిండి ముగ్గు వేసిన తర్వాత పీఠం మధ్యలో 3 లేదా 6 తమలపాకులు పెట్టి, తమలపాకులు పెట్టకపోయినా ఎర్ర రంగు వస్త్రం ఒకటి పీట పైన పరచండి. అంటే ఎరుపు జాకెట్ ముక్కైనా పర్లేదు, లేదా ఈ చిన్న టవల్ అయినా పర్లేదు, తెల్ల టవల్ అయినా పర్లేదు. పీట పైన ఒక క్లాత్ పరిచి లేదా తమలపాకైనా వేసి స్వామివారి ఫోటో లేదా విగ్రహం పెట్టాలి. సుబ్రహ్మణ్య స్వామి ఫోటో లేకపోయినా పర్లేదు, విగ్రహం పెట్టండి. విగ్రహం, ఫోటో రెండూ లేకపోయినా పర్లేదు. చిన్న నాగపడగ ఉంటే కూడా స్వామివారిగా భావించి పెట్టుకోవచ్చు. ఇంతకుముందు చెప్పాను కదా, సుబ్రహ్మణ్య స్వామి వారిని సర్పరూపంలో కూడా మనం భావిస్తాము కాబట్టి స్వామివారి ఫోటో లేకపోయినా లేదా విగ్రహం లేకపోయినా ఈ చిన్న నాగపడగ పెట్టుకోవచ్చు. చిన్న నాగపడగ కూడా మీ దగ్గర లేకపోయినా పర్లేదండి. మన ఇంట్లో ఆహ్, శివుడు, పార్వతి, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, వినాయక స్వామి కలిసున్న శివ కుటుంబం ఫోటో ఉంటుంది కదా! సో, ఆ శివ కుటుంబం ఫోటో అయినా సరే పీఠం పైన పెట్టొచ్చు. శివ కుటుంబం ఫోటో లేదు, సుబ్రహ్మణ్య స్వామి ఫోటో లేదు, సుబ్రహ్మణ్య స్వామి విగ్రహం లేదు, చిన్న నాగపడగ కూడా లేదు, పర్లేదండి. బియ్యపిండితో సుబ్రహ్మణ్య స్వామి వారిని ఒక పడగలాగా చేసుకోవచ్చు. అలా 2 పడగలు చేసుకొని పీఠం పైన మనం పెట్టొచ్చు. ఆ తర్వాత దీపారాధన చేసుకొని ఆచమనీయం చేసుకోవాలి. తర్వాత పసుపు గణపతిని చేసుకోవాలి. ఎందుకంటే ఏ పూజ చేసినా కూడా ముందుగా మనం గణపతికి అయితే తప్పకుండా పూజ చేసుకోవాలి కాబట్టి పసుపు గణపతిని చేసుకొని పూజ అయిపోయిన తర్వాత ఆ పసుపు గణపతిని నీళ్ళల్లో కలిపి ఎవరు తొక్కని చోట లేదా ఏదైనా చెట్టుకైనా సరే ఆ నీటిని పొయ్యవచ్చండి. ఇంకా మనం పడగలు ఒకవేళ మీరు బియ్యపు పిండితో కనుక సర్పంలాగా పడగలు చేసుకొని పూజిస్తే ఆ పడగలను కూడా నీళ్ళల్లో కలిపేసి అవి కరిగిపోయిన తర్వాత ఎవరు తొక్కని చోట లేదా చెట్టు కింద అయినా సరే ఏదైనా చెట్టుకి ఆ నీళ్ళను కూడా పొయ్యవచ్చు. ఇక గణపతి పూజ చేసుకున్న తర్వాత మన ఇంటి దైవం ఉంటారు కదా! ఇంటి దైవం పూజ కూడా చేసుకొని తరువాత సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆవాహనం చేసుకొని సంకల్పం చేసుకోండి. మీకు వివాహమా, లేకపోతే సంతానమా, లేక ఆరోగ్య సమస్య ఏంటి అని చెప్పేసి సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని సంకల్పం చేసుకొని, మీకు ఏంటి స్వామి, మాకు వివాహం కావట్లేదు, మాకు సంతానం కలగట్లేదు, మాకు ఆరోగ్యం బాగోలేదు, ఇంకేదైనా మీకు ఏదో ఆ సంకల్పం స్వామివారికి చెప్పుకొని స్వామివారిని ఆవాహనం చేసుకొని ధూపదీప నైవేద్యాలతో స్వామివారిని పూజించండి. సుబ్రహ్మణ్య స్వామి వారి అష్టకం ఉంటుంది. సుబ్రహ్మణ్య స్వామి వారి అష్టకం, స్వామివారి భుజంగ స్తోత్రం చదవండి. సుబ్రహ్మణ్య షష్ఠి రోజున ఈ స్తోత్రాలు చదివి స్వామివారిని దీపధూప నైవేద్యాలన్నీ సమర్పించండి. స్వామివారిని అయితే ఈ విధంగా అందరూ కూడా పూజ చేసుకోండి. ఇక ఇంట్లో పూజ చేసుకున్న తరువాత మీకు కనుక కుదిరితే సుబ్రహ్మణ్య స్వామి ఆలయంకి వెళ్ళండి. అక్కడ యథాశక్తి అర్చనలు, అభిషేకాలు జరిపించుకోండి. స్వామివారికి ఇంతకుముందు చెప్పిన విధంగా ఎర్ర పూలు ఉంటే కనుక అక్కడ పెట్టేసేయండి. సుబ్రహ్మణ్య షష్ఠి రోజున మనం ఆలయాల్లో మనకి వల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్య కళ్యాణం జరుపుతారండి. అది చూడడం వల్ల లేదా కళ్యాణోత్సవంలో పాల్గొనడం వల్ల జాతకంలో ఉన్నటువంటి దోషాలు మరియు కాలసర్ప దోషం వల్ల ఎవరికైతే వివాహం జరగట్లేదో వారికి ఆ వివాహం జరుగుతుందని, సంతానం లేని వారికి సంతానం కలుగుతుందని చెప్పి నమ్మకం. తమిళనాడు ప్రాంతాల్లో ఈ రోజున కావడిని మొక్కులుగా తీర్చుకుంటారు. షష్ఠి నాడు కుమారస్వామి ఆలయానికి కావడిని మోసుకొని పోతారండి. ఈ కావడి కుండల్లో పంచదార, పాలు నింపుతారు. సుబ్రహ్మణ్య స్వామిని భక్తులు కుమారస్వామి అని, కార్తికేయుడు అని, స్కందుడని, మురుగనని, షణ్ముఖుడు అని, గుహుడు అని చెప్పి రకరకాల పేర్లతో అయితే పిలుచుకుంటారు. అందరూ కూడా డిసెంబర్ 7వ తేదీ సుబ్రహ్మణ్య షష్ఠి రోజున ఉదయమే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి పూజ చేసుకొని సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కృపా కటాక్షాలు అందరూ పొందాలి అని చెప్పేసి నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. శ్రీమాత్రే నమః.